ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరుప్పావై. తిరుప్పావైని ఈ ధనుర్మాసంలో పాసురాలను పారాయణ చేయడం చాలా విశేషమైనటువంటి రీతిన అందరం కూడా ఆదరిస్తూ ఉంటాం. అయితే భగవద్భక్తులారా, తిరుప్పావై గురించి ఒక మాట చెప్పి తదనంతరం తిరుప్పావై పాసురాలను ప్రారంభిద్దాం. విష్ణు చిత్తుడు అనే పేరు గల పెరియాళ్వారు అంటే విష్ణు భక్తుడు తిరుప్పళ్ళాండు అంటే భగవన్ మంగళాశాసనమును తమిళంలో రచించారు. అతనికి తులసివనంలో లభించిన ఆడపిల్లనే భగవంతునికి భోగ్యమైన ఇంకొక పూలదండ దొరికిందన్న సంతోషంతో ఆమెకు పోవై అని నామకరణం చేశాడు. ఆమెకే గోదా అనే పేరు వచ్చింది. ఆమె తండ్రితో పాటే మాలలు కట్టి వాటిని తాను ముందు జడలో తురుముకుని ఆ తరువాత స్వామికి ఇచ్చేది. తండ్రి గోదాదేవిని కోప్పడితే ఆ శ్రీమన్నారాయణుడు విష్ణుచిత్తునికి ఆమె ధరించిన మాలనే తనకు ఇష్టమని కలలో కనిపించి చెప్పారట. అందుచేతనే గోదాదేవిని ఆముక్తమాల్యద అంటే అలంకరించుకున్న పూలమాలలను ఇచ్చేదిగా పిలుస్తారు. తమిళంలో సూడి కొడుత్తనాచ్యారని అంటారు. ఆండాళంటే రక్షకురాలు. ఆమె తిరుప్పావై ప్రబంధాన్ని 30 పాసురాలుగా పాడి శ్రీవ్రతమును ఆచరించి మనకు దారి చూపించింది. భగవద్భక్తులారా, ఇది విశేషమైన ధనుర్మాసం కాబట్టి మనమంతా తిరుప్పావై పాసురాలను ఈ పర్వదినాలలో పారాయణ చేస్తున్నాము. மார்கழித்திங்கள் மதி நிறைந்த நல்நாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேர் இளையீர் சீர்மழுகுமாய்ப்பாடி செல்வச் சிறுமீர் காள் கூர்வேள் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏர் அரந்த கண்ணிய சோதை இளச்சிங்கம் கார்மேனிசம் கண்கதிர் மதியம்போள் முகத்தான் நாராயணே நமக்கே பறை தருவான் పారోర్ పుగళ్ పడిందు ఏలోరెంబావాయ్. ఓ రమణులారా, సిరి సంపదలతో తులతూగుతున్న రేపల్లె పొడుచులారా, దివ్యాభరణాలు ధరించిన మేల్బంతులారా, మార్గశిర మాసంలో చంద్రుని కాంతులు వెదజల్లుతున్న వేళ స్నానం చేద్దామనుకున్న వారందరూ రండి. వాడి అయిన వేలాయుధాన్ని పట్టుకుని అందరినీ ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవాడు తల్లి యశోదాదేవి గుడిలో ఆ చిన్ని కృష్ణుడు. తన శత్రువులను నిర్దయగా సంహరించేవాడు నందగోపకుమారుడు యశోదాతనయుడు. మెడలో సువాసనలు వెదజల్లే పూలమాలలు ధరించినవాడు, బాలసింహం వంటివాడు, నీలమేఘం వంటివాడు, పూర్ణ చంద్రబింబము వంటి మోముగలవాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు మనకు పురుషార్థాన్నిచ్చేటువంటి వాడు కాబట్టి లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటి ఈ శ్రీవ్రతమును మనందరం కలిసి చేద్దాం. రండమ్మా రండి. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவை குசெய்யும் கிரிசைகள் கேளிரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமன் ஆடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யாம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆனந்தனையும் కై కాట్టి ఉయ్యుమారెన్ని ఉగందేళోరెంబావాయ్. లోకంలోని సుఖాలన్నిటిలోనూ తూగాడేటువంటి ఓ సఖులారా, ఈ శ్రీవ్రతాన్ని చేసే విధానం చెప్తాను వినండి. పాల సముద్రంలో, విశేషంగా పాల సముద్రంలో, చూసారా అండి ఎంత చక్కగా చెప్తోందో ఆ తల్లి. పాల సముద్రంలో శేషతల్పం పైన పవళించే ఆ శ్రీహరి పదములను పాడుదాము. మనము పాలు నెయ్యి తినము. సూర్యోదయానికి ముందే వేకోజామునే స్నానం చేద్దాం. మనము కళ్లకు కాటుక పెట్టుకోవద్దు. మనం మన జడలో పూలను ముడవద్దు. మనం చేయరాని పనులేవీ చెయ్యొద్దు. ఇతరుల గురించి చెడు మాట్లాడద్దు. అలంకరణ ఆభూషణములు గురించి ఆలోచించద్దు. మనకు చేతనైనంత దాన ధర్మాలు చేద్దాం. ఇతరుల విచారాన్ని పోగొట్టడమే మన ఆనందంగా భావిద్దాం. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటి ఈ శ్రీవ్రతాన్ని మనమందరం కూడా చేద్దాము. ஓங்கியுலகளந்த உத்தமன் பேர்பாடினாள்கள் நம்பாவை குற்றாத்தி நீராடினால் தீங்கின்றினாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கையிலுகள பூங்குவளை போதில் பாரிவண்ணு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்தமுளை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பெசுக்கள் நீங்காத செல்వం நிறைந்தేలోరెంబావాయ్. ఓ రమణులారా, వామనునిగా అవతరించి త్రివిక్రమునిగా పెరిగి ముల్లోకాలను కొలిచిన ఆ పరమపురుషుని కీర్తిస్తూ
మనం నోము పేరుతో స్నానాలు చేస్తే దేశమంతా నెలకు 3 వర్షాలు కురిసి ఈతి బాధలు తొలుగుతాయి. ఎర్రని వరిచేలు పెరుగుతుంది. చెరువులలో చేపలు ఎగురుతాయి. తుమ్మెదలు పద్మములలోని మకరందాన్ని తాగి ఆ పద్మములలోనే మత్తెక్కి నిద్రపోతాయి. ఆవులు కడుపు నిండా గడ్డిమేసి పాల కుండలి నిండా పాలిస్తాయి. పల్లెలు పట్టణాలు దేశమంతా నిత్య సంపదలతో నిండుగా ఉంటాయి. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటి ఆ శ్రీకృష్ణ వ్రతము, శ్రీ రంగనాథ వ్రతము, ఆ శ్రీ వ్రతమును మనందరం కలిసి చేద్దామమ్మా. రండమ్మా రండి. ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேள் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்து ஏறி ஊழி முதல் வருணம் போல் மெய் கருத்து பாழியந்தோளுடை பற்பனாபன் கையில் பாழி போல் மின்னி வலம்பொறி போல் நின்று திருந்து தாழாதே சாரங்க முதைத்த சிரமலை போல் வாழ்க உலகினில் பேடிதாய் நாங்குளும் மார்கழி நீராட మగళందేలోరెంబావాయ్. ఓ వానదేవా, సముద్రంలో పుట్టి తిరిగి సముద్రంలో కలుస్తావు. ఆది దేవునిలాగా ఆకాశంలో గర్జిస్తూ మాకు దండిగా వర్షాలు కురిపిస్తావు. అందమైన బాహువులు కలిగిన పద్మనాభస్వామి చేతులలోని చక్రంలాగా మెరుస్తూ, శంఖంలాగా ఉరుముతూ, శారంగము నుండి వచ్చే బాణ పరంపరలాగా ఆగకుండా వర్షాన్ని కురిపిస్తూ ఈ లోకమంతా ఆనందపడేలా ఎంతో చక్కగా మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తున్నావు వానదేవ. మేమంతా మార్గశిర మాస స్నానము చేసి తరిస్తాము. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము. అమ్మా తల్లులారా, చెలుల్లారా, సఖుల్లారా, లేవండమ్మా లేవండి. மாயனை மண்ணு வடமுதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாய்க்குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர்கள் தூவில் தொழுது நாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிள்ளையும் புகுதருவான் என்றனவும் తీయనిల్ తూసాగుం సెప్పుడియేలో రెంబావాయ్. మనందరి హృదయాలను దోచుకున్నవాడు, మధురా నగరాధిపతి కుమారుడు, స్వచ్ఛమైన యమునా నదిని తీరములలో విహరించేవాడు, గోపాలుర వంశంలో మణి దీపంలాగా ప్రకాశించేవాడు, తన తల్లుల కడుపులకు చల్లదనాన్నిచ్చే ఆ దామోదరునికి మనమందరం పరిశుద్ధంగా స్నానాలు చేసి అతని పాద పద్మాలకు పరిమళభరితమైన పూలను సమర్పించి నోరారా అతని కీర్తనలను పాడి మన మనస్సుల నిండా అతనినే ధ్యానించి పూజిస్తే, అతని నామాన్ని నోరారా పలికితే మన పూర్వజన్మ పాపాలు, మనం భవిష్యత్తులో చేసే పాపాలు అన్నీ అంటే ఆగామ సంచిత పాపాలు నిప్పులోని బూడిదలాగా నశించిపోతాయి. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది ఈ శ్రీవ్రతము. புள்ளும் சிலம்பினகான் புலரையான் கோயில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ வெள்ளாய் எழுந்திராய் பேய்முளை நஞ்சுண்டு வள்ளச்சகடம் களக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினை உள்ளுத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து ஐரென்ற పేరరవం ఉళ్ళం పుగుందు కుళిందేలోరెంబావాయ్. ఓ సఖులారా, పక్షుల కూతలు వినపడటం లేదా? గరుడధ్వజుని ఆలయముల నుండి మీ అందరికీ కూడాను శంఖపుధ్వని వినపడటం లేదా? చారికలారా, ఇక మేల్కొనండి. పూతన స్తనముల నుండి విషాన్ని త్రాగి కపట శకటాసురుని సంహరించి పాల సముద్రంలో ఆదిశేషుని పైన పవళించిన ఆ పరమాత్మను హరి 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 అని మునులు యోగులు కీర్తిస్తూ పాడుతుండగా మన హృదయాలన్నీ కదిలి ఆహ్లాదంతో తేలియాడుతున్నాయి. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము. రండమ్మా రండి. கீசு செங்கும்மானே சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கெட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனருங்குழல் ஆய்ச்சியர்மத்தினால் ஓசைப்படுத்த தயிரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ రోసముడయ్యాయ్ తెరవేళోరెంబావాయ్. ఓ వెర్రి పిల్ల, నల్లని పక్షుల ఊసులాటలు, కీసు శబ్దాలు వినపడటం లేదా? మెడలోని పెద్ద కాసులు, చిన్న కాసులు వరుసుకుంటున్న ధ్వనులు వినపడటం లేదా? కాసుల పేర్ల ధ్వనులు, ఉప్పుల సవ్వడులు, కవ్వములు పెరుగును చిలుకగా వచ్చే ధ్వనులు వినపడటం లేదా? ఓ గోపికానాయకి, వారందరూ ఆ శ్రీమన్నారాయణమూర్తిని కేశవ, నారాయణ అనే నామాలతో పిలుస్తూ పాడుతూ ఉంటే ఇంకా నిద్రపోతున్నారా?
ఓ తేజోవతి, లేచి తలుపు తెరువు. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடையா பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானே மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் ఆబావెండ్రారాయిందు అరుళేరోరెంబావాయ్. ఓ స్నేహితుడారా, తూర్పున తెలవారింది. ఆవుల మంద పచ్చిక బయళ్లకు మేయడానికి వెళ్ళాయి. బాలికలందరము అటువైపు పోతూ నిన్ను పిలవడానికి వచ్చామమ్మా. ఓ ఆనందమయ్యి, నిద్రలే. అతనిని కీర్తిస్తూ పాటలు పాడి అతని నుండి వరాలను పొందుదాము. ఎవరమ్మా అతను అంటే, అతనేనమ్మా మన శ్రీకృష్ణుడు. కేసి అనే గుర్రం నోటిని చీల్చి చంపినవాడు. తనను చంపడానికి కంసుడు పంపగా ఆ మల్లయోధులనందరినీ సంహరించినవాడు. ఆ దేవదేవుని నారాయణుని సేవించడానికి అతని పాదాలపై పడి శరణు కోరుదాం. ఓ స్నేహితులారా, మేము చెప్పేది ముందు విని ఆ తరువాత ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది ఈ శ్రీవ్రతమమ్మా. தூமணிமாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமலத்துளீலனை கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் நாள் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ ஆனந்தலோ ஏமப்பெருந்தையில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வை ఉందనెండ్రెండ్రు నామ పులవం ధనినిలేలో రెంబావాయ్. ఓ మామపుత్ర, రత్నాల మేడలో చుట్టూ దివ్య కాంతులను ఏర్పరచుకుని దీపాలు వెలుగుతూ ఉండగా హంస తూలికా తల్పం పైన నిద్రపోతున్న ఓ మామకూతురా, ఇంకా నీ మణులతో చేసిన తలుపును తెరువు. ఓ అత్త, మీ అమ్మాయిని లేపమ్మా. నీ కూతురు మూగదా, చెవిటిదా, బద్ధకస్తురాలా? హాయిగా కలల నిద్రలో ఉందా? ఆ మాధవుణ్ణి, ఆ వైకుంఠధాముని, అతనికి ఉన్న ఎన్నో నామాలతో పిలిచి కీర్తిస్తూ గానం చేసి అతని కరుణను పొందుదాము. ఆమెను నిద్రలేపు. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము. நோத்துச்சுவரக்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மாள் போத்தப்பறை தரும் புண்ணியனாள் பன்னொரு நாள் கூத்தத்தின் வாய வீழந்த கும்பகரனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ అత్తవనందలుడయ్యాం అరుంగళమే తేత్తమాయి వందు తెరవేలోరెంబావాయ్. నీ పూర్వజన్మ పుణ్యఫలంగా స్వర్గ సుఖాలలో తేలియాడుతున్న ఓ సుందరాంగి, సమాధానమివ్వమ్మా. తలుపు గడియ తీయమ్మా. తులసి కిరీటాన్ని ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని మనం సేవిస్తే మనకు ఎన్నో వరాలనిస్తాడు. పూర్వకాలంలో శ్రీరామచంద్రుని చేత యుద్ధంలో సంహరించబడిన కుంభకర్ణుడు ఈ లోకాన్ని విడిచిపోతూ తన నిద్రను నీకిచ్చిపోయాడా ఏమిటి నీలవేణి? నీ నిద్రమత్తును వదిలి తలుపు తీయమ్మా. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఓం నమో భగవతే వాసుదేవాయ. கத்துக்கரவை கணங்கள் பலகரந்து செத்தார் திளலையச் சென்று செர்ரெச்சுயம் புத்தமொன்றில்லாத கோவலிர்தம் பார்க்குடியே புத்தரவள் உள் புனமையிலே போதராய் சுத்தத்துத்தோழி மாறில்லாரும் வந்துனின் புகுந்து முகில் வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டினி ఎత్త కురంగుం పాలులేరోరెంబావాయ్. ఓ గొల్లభామా, వేల ఆవుల పాలను పితికేవారు, శత్రువులపై యుద్ధం చేసి వారి బలమును అణిచేవారైన గోపవంశంలో పుట్టినటువంటి ఎటువంటి దోషమూ లేనటువంటి ఓ స్వర్ణలత, పుట్టలోని పాము వంటి వయ్యారపు నడుకల వలిదానా, నీ చుట్టాలు స్నేహితులు నీ వాకిట్లో నిలిచి ఉన్నాము. ఆ నీల మేఘశ్యాముడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ శ్రీ మహావిష్ణువును కీర్తిస్తూ గానం చేద్దాం. రా, ఉలకవు పలకవు. ఏమిటమ్మా మొద్దు నిద్ర? లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది ఆ శ్రీవ్రతము. கண்ணெத்திலங்கத்துருமை கன்று கிறங்கி நென்னைத்துமிழை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வம் தங்காய் பண்ணித்தலைவீழ் நின்வாசல் கடைப்பத்தி சிவத்தினால் தென்னிலங்கை ஓமானே சைத்த மனத்துக்கிணியானே பாடவும் நீ வாய் திறவாய் இன்னித்தானெழுந்திராய் ఈదెన్న పేరురక్కం అనైతిల్లత్తారు మరిందేలోరెంబావాయ్. ఓ సంపదలున్న వాని చెల్లెలా, నిద్రలే. లేగ దూడలపైన జాలితో తల్లి ఆవు పొదువులలో విస్తారంగా పాలనిచ్చినవాడు,
ఆ గోపాలకృష్ణుని పొగుడుతూ పాడటానికి మా తలలపైన మంచు కురుస్తున్నా నీ వాకిలి ముందు నిలబడి ఉన్నాము. లంకాధీశుడు రావణాసురుని కోపంగా యుద్ధంలో సంహరించిన ఆ శ్రీరామచంద్రుని నోరారా కీర్తించడానికి రావేమే సుందరి. ఏమిటా ముద్దునిద్ర? లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము. புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பொடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கித்து உள்ளும் சிலிம்பினகான் போதறிக் கண்டினாய் உள்ளக் குளிரக் குண்டைந்து நீராடாதே பள்ளக்கிடத்தியோ பாவாய் நீ నానల్లాళ్ కళ్ళం తవిరుందు కళందేలోరెంబావాయ్. బకాసురుని సంహరించినవాడు, దుష్ట రావణాసురుని సంహరించినవాడు ఆ పరమాత్ముని నామాలను పాడటం కోసం కన్నెపడుచులందరము వ్రతం చేసే స్థలాన్ని చేరుకునున్నారమ్మా. అందరూ రండమ్మా రండి. గురుడు అస్తమించి శుక్రుడు ఉదయించాడు. పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి. పద్మముల వంటి వెడల్పైన కనులు గలదానా, లేవండమ్మా లేవండి. కిలకిలారావాలు పక్షులు చేస్తున్నాయి. ఆ శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్ముడు పద్మముల వంటి కనులు గలవాడిని మనమంతా కూడా చక్కగా ఆడుతూ పాడుతూ స్మరిద్దాము. చల్లని నీటిలో మళ్ళా మళ్ళా మునకలేస్తూ స్నానం చేయకుండా ఆ ముద్దు నిద్రేమిటి? ఈ పవిత్రమైన రోజున ఒంటరిగా ఉండక మాతో కలిసిరా. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది శ్రీవ్రతము. உங்கள் புலக்கட்டை தே தோட்டத்துவாவியுள் செங்கல் நீர்வாய் நெகிழிந்து அம்பளவாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பள் தவத்தனர் தங்கள் திருக்கோயில் செங்குடியான் போங்கின்றார் எங்கள் முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நா உடையாய் செங்கோடு செக்கரம் ஏந்தும் தடக்கையன் పంగయ్య కన్నానే పాడేలోరెంబావాయ్. నీ ఇంటి వెనక పెరటి తోటలో ఆ నడిమి బావిలో కమలాలు పూశాయమ్మా. కలువ పూలు వాడిపోయాయి. తెల్లని పలువరుస గల జియర్స్వాములు ఎర్రని కాషాయ వస్త్రాలు ధరించి నుదుట నామాలు దిద్దుకుని శంఖాలను పూరిస్తూ దేవాలయాలకు వెడుతున్నారు. మమ్మల్ని ముందుగా పొద్దున్నే లేపుతావని బీరాలు పలికి ఇప్పుడు ముద్దు నిద్రపోతున్నావా? దంబాలు పలుకుతున్నావు. సిగ్గులేదా? శంఖ చక్ర గదాధరుని పద్మముల వంటి కనులు గలవానిని, విశాలమైన వక్షస్థలము గలవానిని, ఆ పరమాత్ముని కీర్తిద్దాము. నిద్రలే. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది ఈ శ్రీవ్రతము. ఓం నమో భగవతే వాసుదేవాయ. எல்லே இளங்கிளியை இன்னமுறங்குதியோ சிலைன்றலை எண்ணின் நங்கை மீர் போதருகின்றேன் வள்ளியுன் கட்டுரைகள் பண்ணேயுன் வாய்திருவம் வள்ளீர்கள் நீங்களே நானா அனா இடுக ஒள்ளை நீ போதாயே உனக்கென்ன வேறுடையம்மோ எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்காள் வள்ளானே கொன்றானே மாத்தாரே மாத்தளிக்க வள்ளானே மாயனே பாடலோரெம்பாவாய். எல்லே இளங்கிளியே இன்னமுறங்குதியோ சிலேன்றலை எண்ணின் நங்கை மீர் போதருண்கின்றேன் வள்ளியுன் கட்டுரைகள் பண்ணேயுன் வாயிருதும் வள்ளீர்கள் நீங்களே நானதா நாயுடுக ஒள்ளை நீ போதாய் உனக்கென்ன வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெணிக்காள் வள்ளானே கொன்றானே மாத்தாரை மாத்தளிக்க వళ్ళానే మాయనే పాడేలోరెంబావాయ్. చిన్నారి చిలుక, ఎంతసేపే ఈ ముద్దు నిద్ర? నా నిద్రని పాడు చేయకండమ్మా, ఇప్పుడే వస్తాను. మాటకారివి నువ్వు. నీ మాటల అర్థం మాకు తెలుసులే. మంచివాళ్లు గదమ్మా మీరందరూ. నన్ను కాసేపు వదిలేయండి. అందరూ వచ్చారా? అందరూ వచ్చారు. కావలిస్తే చూసుకో. మదించిన ఏనుగులను శత్రువులను సంహరించినటువంటి వాడు, శత్రువులలోని శత్రుత్వాన్ని పారద్రోలేటువంటి ఆ మాధవుని గుణగణాలను కీర్తిద్దాం రా. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చూడండి ఎంత చక్కగా ఆ తల్లి గోదాదేవి మనలో ఉన్నటువంటి ఈ యొక్క బద్ధకాన్ని, మాయకు లోనే మనం ప్రవర్తించేటువంటి తీరుని ఆవిడ చెబుతూ, లేవండమ్మా లేవండి అంటే తట్టి లేపుతున్నారా తల్లి మనందరినీ భ్రమలోంచి, మాయలోంచి. భగవద్భక్తులారా, తిరుప్పావై ధనుర్మాస వ్రత మహాత్యాన్ని, అందులో పాసురాలను విశేషంగా మనము అర్థసహితంగా తెలుసుకునేటువంటి పరంపరలో తరువాయి భాగంలో తదితర పాసురాలను తెలుసుకుని వాటి పరమార్థాన్ని కూడా గ్రహిద్దాము. అప్పటి వరకు ఓం నమో భగవతే వాసుదేవాయ. గోదా శ్రీరంగనాథుల యొక్క దివ్య పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఓం నమో నారాయణాయ.
ధర్మం ధర్మం డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 శ్రీరామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.